అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చివర్లో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. అన్నా డిఎంకే ఎమ్మెల్యే ఆ ఫామ్ హౌస్ కి వస్తూ పోతూ ఉంటాడు. కూలీలు తప్పితే ఇంకెవ్వరు కనిపించని ప్రదేశం ఇది. అలాంటి ప్రదేశంలో ఎస్ఐ షణ్ముగన్ దారుణమైన హత్యకు గురయ్యాడు. ఇంతకీ ఆ దారుణమైన హత్యకు గల కారణాలేంటి? ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. అయితే తమిళనాడులోని తిరుపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో మరి ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్ కి చెందిన ఫామ్ హౌస్ అదే. సో అలాంటిది అక్కడ గొడవ జరుగుతుందంటూ కూడా ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక కాల్ వచ్చింది. సో మరి ఈ క్రమంలోనే ఎస్ఐ షణ్ముగన్ ఆ ప్లేస్ కి ఆ ఫామ్ హౌస్ కి అయితే చేరుకున్నాడు. అయితే తండ్రి కొడుకుల మద్యం మత్తులో ఇద్దరైతే కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకులు మద్యం మత్తులో కొట్టుకోవడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఎస్ఐ షణ్ముగన్ ఆ గొడవ ఆపేందుకైతే ప్రయత్నించినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రెచ్చిపోయిన మూర్తి యొక్క కొడుకు ఒక్కసారిగా ఎస్ఐ తల నరికినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలో తల నరికిన తర్వాత ఆయనని హత్య చేసిన తర్వాత ఆ ముగ్గురు కూలీలు కూడా అక్కడ పారిపోయినట్టు తెలుస్తుంది. సో అలాంటిది తండ్రి మూర్తి ఆయన కొడుకు కూడా అక్కడ కూలీలాగా పనిచేస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసు అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి అలాంటిది ఆ ఎస్ఐ హత్యకు అండ్ అలాగే తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అన్నా డిఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్ అయితే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్ గా చూసుకుంటే పోలీసుల పాత్ర కీలకంగా ఉంటుంది. అంటే ఎక్కడ సమస్య వచ్చినా కానివ్వండి, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానివ్వండి, పోలీసులు వెళ్ళడం, పోలీసులు అక్కడ దర్యాప్తు చేయడం, పోలీసులు కేసు ఫైల్ చేయడం చేస్తూ ఉంటారు. సో మరి ఈ నేపథ్యంలోనే అలాంటి దాంట్లోనే వెళ్ళిన ఒక ఎస్ఐ అలాంటి గొడవల్లోకి చూడడానికి అంటే అలాంటి గొడవను కంట్రోల్ చేయడానికి వెళ్ళిన ఒక ఎస్ఐ దారుణ హత్యకు గురవ్వడం నిజంగానే కలకలంగా మారిందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో అసలు తమిళనాడు తిరుపూర్లో అసలు ఏం ఘటన చోటు చేసుకుంది, అసలు వివరాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో తండ్రి కుమారుల గొడవ అడ్డుకునేందుకు వెళ్ళిన ఎస్ఐ దారుణ హత్య. తండ్రి కుమారుల గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన ప్రత్యేక ఎస్ఐను దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లా కుడిమంగళం సిక్కనుత్తు ప్రాంతంలో మడతకుల్లం అన్నా డిఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్ కు సొంత తోట ఉంది. అందులో మూర్తి ఆయన కుమారుడు తంగపాండి పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఇద్దరు మంగళవారం రాత్రి మద్యం మత్తులో గొడవ పడ్డారు. తంగపాండి తన తండ్రిని కొట్టాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుడిమంగళం పోలీస్ స్టేషన్ ప్రత్యేక ఎస్ఐ షణ్ముగవేల్ ఒక కానిస్టేబుల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఘర్షణను ఆపిన షణ్ముగేల్ తండ్రి కుమారులను ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అడ్డొచ్చిన మూర్తి మరో కుమారుడు మణికంఠన్ కత్తితో షణ్ముగేల్ కానిస్టేబుల్ ను నరికేశాడు. షణ్ముగల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అండ్ కానిస్టేబుల్ ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మూర్తి మణికంఠన్ ను అరెస్ట్ చేయగా తంగపాడి కోసం గాలిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఎప్పుడైతే పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చిందో గొడవ జరుగుతుందని, అప్పుడు ఎస్ఐ షణ్ముగన్ అయితే ఆ ఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకులు అంటే మూర్తి అండ్ తంగపాండి కూడా ఇద్దరు కూడా మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. మరి అలాగే తీవ్రంగా గొడవ పడుతున్నప్పుడు ఫోటోలు తీయడానికి అయితే ప్రయత్నించారు ఎస్ఐ షణ్ముగన్. సో మరి అలాంటి నేపథ్యంలోనే మూర్తి యొక్క కొడుకు ఆయనపై ఒకటేసారి ఎస్ఐ షణ్ముఖ్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అండ్ అలాగే ఒకేసారిగా తల నరికి తీవ్రంగా హత్య చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే హత్య చేసిన వెంటనే మూర్తి కానివ్వండి లేకపోతే తంగపాండ కానివ్వండి ఇద్దరు కూడా పరారీ అయినట్టు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు చూసుకుంటే గనక ఫామ్ హౌస్ లో ఇద్దరు కూడా కూలీలాగా పనిచేస్తున్నారు. సో అలాంటిది ఎప్పుడైతే కేసు దర్యాప్తు చేసి మళ్ళీ దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్ కి అండ్ అలాగే ఈ హత్యకి ఎస్ఐ హత్యకు మాకు సంబంధం లేదంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని లేకపోతే వాళ్ళని సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము కన్సల్ట్ అవుతూ ఉంటాము, మనం వాళ్ళకి ఫిర్యాదు చేస్తూ ఉంటాం. సో వాళ్ళు మన ప్రాబ్లం వచ్చి సాల్వ్ చేయడమో లేకపోతే ఫైల్ చేయడమో చేస్తుంటారు. అలాంటి సంఘటన స్థలంలో ఏకంగా ఒక ఎస్ఐనే నరికి చంపడం నిజంగానే తమిళనాడు తిరుపూర్లో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఈ కేసుకి సంబంధించి మళ్ళీ ఇంకొకసారి కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు.
సో అలాంటిది సమాజంలో చూసుకుంటే గనక ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒక పోలీస్ వ్యవస్థ కూడా భయపడే పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే ఏదైనా మనకు ప్రాబ్లం వస్తే, ఏదైనా సమస్య వస్తే మనం వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాం. అలాంటిది పోలీస్ వాళ్ళని కూడా చంపే స్థితికి, చంపే స్థాయికి కూడా వెళ్ళిపోయారు. అంటే నిజంగా ఈ సమాజం ఎట్టుపోతుంది, మానవత్వం ఎట్టుపోతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే తమిళనాడులో జరిగిన సంఘటన ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. కేవలం కూలీలు తప్పితే ఇంకెవరు కనిపించని ప్రదేశం అని చెప్పొచ్చు. అలాంటి ప్రదేశంలో ఆ మహేంద్ర అనే ఎమ్మెల్యే కూడా వస్తూ పోతూ ఉంటారు. అలాంటిది ఒకేసారిగా కూలీలు తప్పితే ఇంకెవరు ఉండరని చెప్పొచ్చు. ఒకేసారిగా గొడవ జరగడము, అది పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేయడము, వెంటనే షణ్ముఖ్ రావడము, అలాగే అది కంట్రోల్ చేసే నేపథ్యంలోనే ఆయన మీద ఒక్కసారిగా వీళ్ళు దాడి చేసి నరికి చంపడం అంతా ఒక్కసారిగా జరిగిపోయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థకు కూడా నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఏదైనా కాపాడాలంటే వాళ్ళే కాపాడతారు. ప్రజలను కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చినా కానివ్వండి, అలాంటిది వాళ్ళకే ప్రాణహాని ఉందంటే నిజంగా నార్మల్ ప్రజలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు సాల్వ్ చేస్తారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.